రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు భరోసా ఇస్తాడు, మీకు వీడియో కూడా వినిపిస్తుంది. ఆయన మాటలు మర్చిపోయినట్టు ఒకసారి మీడియా ద్వారా వినిపిస్తారు. అక్కడ తొందరలోనే మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది మన ఫిబ్రవరి 4వ తారీఖు మిర్యాలగూడలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడారు. సరే, ఇట్లా 100 సార్లు మాట్లాడండి. ఆయన గాడిది గుడ్డు చూపెట్టి ఇలా గాడిది గుడ్డు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మున్సిపల్ ఎన్నికల తర్వాత మీ అకౌంట్లో పైసలు పడితే 9,000 కోట్ల రూపాయలు రెడీ ఉన్నాయి అన్నాడు. ఇవాళ ఆల్రెడీ పంటలు వేసుకున్నారు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎవిని పైసలు ఇప్పుడు మొట్టమొదటిసారి ఏం చేసిండు, 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాడు. మొదటి విడత ఏం వేయలే, తప్పించుకొని ఏం చేసిండు, రెండో విడత వేసిండు, మళ్ళీ వేస్తున్నాడు. ఇక రైతుల అవసరానికి సహాయం చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉండదు. వాళ్ళ ఆలోచనల్లో ఎన్నికల సమయంలో రైతు భరోసా ఇవ్వాలి, లేకుంటే టీచర్లకు డిఏ ఒకటి ఇవ్వాలి, ఏదో ఒక హామీ సెట్ ఇవ్వాలి, ఓట్లు వేసుకోవాలి. ఓట్లు అయిపోయాక మళ్ళీ ఇక లాపత్తలు కూడా మళ్ళీ ఎరిగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తే రైతు భరోసా రెగ్యులర్గా వస్తుంది. మిర్యాలగూడ సభలో రైతు బంధు వేస్తా 9,000 కోట్ల రూపాయలు రెడీ ఉన్నాయి వేస్తా అన్న ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్ సమావేశంలో ఎందుకు దాని గురించి చర్చ జరగలేదు. 3 విడతలు వచ్చి 27,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఇస్తారా ఇయ్యరా? మళ్ళీ ఇప్పుడు ఒకటి ఇచ్చి పాతది మొదటి ఎందుకు ఇవ్వవు? నువ్వు ఇస్తానదే ఎన్నికల తర్వాత మొదటి విడత ఎందుకు ఇవ్వవు? నువ్వు చెప్పరాదు. కారణం ఏంది? ఇట్లా మోసం చేస్తేనే బీఆర్ఎస్ పార్టీ ఇంట్లో కూర్చోబెట్టారు. ఇలా మీరు మోసం చేస్తే మీ విషయంలో కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు కూడా. మొదటి విడత వేయాలి, ఇప్పుడు ఈ విడత వేయాలి, నెక్స్ట్ విడత కూడా కలిపి ఇప్పుడు వేస్తే రైతులకు ఉపయోగపడుతుంది. ఇవాళ లేఖ రాసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీరు వెంటనే రైతు భరోసా రైతుల అకౌంట్లోకి వేసి రైతులు కష్టాల్లో ఇబ్బందులు ఉన్నారు, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రైతు భరోసా వేయకుంటే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడానికి సిద్ధంగా ఉండమని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు చెప్పారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకుంటే 100% రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రామచంద్ర గారి నేతృత్వంలో ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నా. మీ మాయమాటలు, మోసపూరితమైన మాటలు ఇక సాగాయి.